So hi friends, welcome back to our new video. So friends, ఈ వీడియోలో మనం గూగుల్ ఫొటోస్ని మనం గూగుల్లో అయితే బ్యాకప్ పెట్టింటాం కదా. ఆ బ్యాకప్ చేసిన ఫొటోస్ని మనం మళ్ళీ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనకు గూగుల్ ఫొటోస్లో అన్ని ఫొటోస్ని ఒకేసారి అయితే డౌన్లోడ్ చేసుకోలేము. ఒక్కొక్క ఫోటోని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని కనుక మీరు కనుక ఫాలో అయినట్లయితే మీరు గూగుల్ ఫొటోస్ అన్నీ మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ని కూడా పర్టికులర్ ఫొటోస్ని కూడా మీరు నేను చెప్పే ట్రిక్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గూగుల్ ఫొటోస్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ ఫొటోస్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే చూస్తున్నారు కదా. ఈ ఫొటోస్ నాకు గ్యాలరీలోకి కావాలనుకుంటున్నాను, కానీ ఈ ఫొటోస్ అనేవి గ్యాలరీలో అయితే లేవు. గూగుల్ ఫొటోస్లో అయితే బ్యాకప్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ ఫొటోస్ని గ్యాలరీలోకి స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు ఈ ఫొటోస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్కడ చూసినట్లయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉండదు. మీరు గూగుల్ ఫొటోస్ మొత్తం ఎతికినా కూడా మీకు అన్ని ఫొటోస్ని ఒకేసారి డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. దీనికోసం వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఏదైనా కన్వీనియంట్గా ఉన్న బ్రౌజర్ అయినా కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్లో గూగుల్ ఫొటోస్ అని టైప్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు గూగుల్లో అయితే ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. దానికంటే ముందుగా మీరు రైట్ సైడ్లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కార్నర్లో చూసుకున్నట్లయితే డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా మీరు బ్యాకప్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు కావాలనుకుంటున్న ఫొటోస్ని మాత్రం నేను రీస్టోర్ అయితే చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ నేను రీస్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా అయితే ఫోటో మీద అయితే లాంగ్ ప్రెస్ చేసుకోండి. మీకైతే ఇక్కడ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోటో మీద ఇక్కడ చిన్నగా టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఫోటో అయితే సెలెక్ట్ అవుతుంది. పర్టికులర్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆల్ ఫొటోస్ని ఒకేసారి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ని చూసుకోవచ్చు, మీకు బ్లూ కలర్లో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వైట్ బార్డర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షనే Shift+D డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా. మీరు ఒకవేళ సిస్టంలో కనుక చేసినట్లయితే షార్ట్కట్ కీ వచ్చేసి Shift+D అన్నమాట. డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకా కింద కార్నర్లో చూసుకున్నట్లయితే మీకు ఫొటోస్ డౌన్లోడింగ్ అనేసి 10 ఐటమ్స్ అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను కాబట్టి 10 ఐటమ్స్ డౌన్లోడ్ అని చెప్పేసి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అయింది. రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు ఫొటోస్ జిప్ ఫైల్ అయితే ఒకటి సేవ్ అయింది కదా, ఈ విధంగా మీకు జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సర్చ్లో జిప్ అని చెప్పేసి టైప్ చేయండి, ZIP అని చెప్పి అయితే 2 జిప్ ఫైళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి 121 MB అయితే ఉంది, ఇంకోటి 2.69 MB అయితే ఉంది. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసింది 2.69 MB ఈ యొక్క జిప్ ఫైల్ని అయితే నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ జిప్ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో కంప్రెస్ అని ఉంది కదా,
దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ అయితే కంప్రెస్ అయితే అవడం జరుగుతుంది. ఫైల్ని కంప్రెస్ చేసిన తర్వాత ఈ జిప్ ఫైల్లో మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఏవైతే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు గ్యాలరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక 1 మినిట్ అయితే వెయిట్ చేయండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మీకు అవి లోడింగ్ అయ్యి మీ యొక్క గ్యాలరీలోకి అయితే వస్తాయి ఫొటోస్. మన ఫొటోస్ అయితే ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది, ఒక ఆల్బమ్ అన్నమాట. ఫొటోస్ 001 అని చెప్పేసి ఒక ఆల్బమ్ అయితే క్రియేట్ అవుతుంది. మనం సేవ్ చేసిన డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అన్నీ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అన్ని ఫొటోస్ని ఒకేసారి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్నిక్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.